IPL మదనపల్లి న్యూస్ కి స్వాగతం. సెలబ్రేషన్ ప్రోగ్రామ్ చేసేదానికి ముందుకొచ్చిన అన్న చరణ్ గారికి, ఈశ్వరన్న గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు పిలిచి అన్న మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ అన్న గారు, బాబురెడ్డి అన్న గారు, మన తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ గారు, మన సుమన్ టీవీ ఏ ఒక్క ఛానల్ కానీ ప్రజలకు వాస్తవాలకు ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయాలి. ఎప్పుడు కూడా కానీ వాస్తవాలుగా ప్రచురించే ఛానల్స్ ఏమన్నా ఉన్నాయంటే దాంట్లో ఒకటి సుమన్ టీవీ. ఈరోజు మన పైన నైతిక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది, మంచి వాతావరణం, మంచి సమాజ నిర్మాణ బాధ్యత ఉంది. ఆ బాధ్యతకు కంకణం కట్టుకొని సుమన్ టీవీ ముందు నడుస్తుంది. దాని వెనక మనం కలిసి కలుపుకొని నడిచే బాధ్యత మన అందరిది, మంచి సమాజం కోసం అని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు మదనపల్లి అభివృద్ధి దిశలో మాట్లాడుతూ అన్న చరణ్ చెప్పారు, ఇంకా మేము చేసింది 5%, ఇంకా 95% మదనపల్లి అభివృద్ధి చేయాల్సి ఉంది. తప్పకుండా మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు రామ్ ప్రసాద్ అన్న గారు తప్పకుండా ఒక 3 నెలల్లో మేము స్థలం కేటాయిస్తాం, మదనపల్లికి స్టేడియం ఇవ్వాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే మదనపల్లి గురించి చెప్పాలంటే 1 గంట చాలదు. మదనపల్లి ఇస్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. మదనపల్లికి మన దేశానికి మన పాలించాలని చెప్పి నినాదంతో సెల్ఫ్ రూల్మెంట్ జరిపించింది మదనపల్లి నుంచి. ఇక్కడ నుంచి ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాము. దేశానికి జాతీయ గీతం అందించింది మదనపల్లి. దేశానికి ఇక్కడే జాతీయ గీతం ఆలాపన చేసి మొట్టమొదటిసారిగా పాడింది మదనపల్లిలో. దేశానికి ఉన్న 5 బెస్ట్ స్కూల్స్ లో మన ఏదైనా మంచి 5 స్కూల్స్ బెస్ట్ స్కూల్ ఉందంటే అది రిష్ వ్యాలీ స్కూల్. ప్రపంచంలోనే టీబీ హాస్పిటల్ ఎక్కడైనా మంచి హాస్పిటల్ ఉందంటే అది మన శానిటోరియం. ఇదే కాకుండా MLL హాస్పిటల్ దాదాపు ఇక్కడ నుంచి రాయలసీమ, అనంతపూర్ పరిసర ప్రాంతాలంతా సేవ అందించింది మదనపల్లి MLL హాస్పిటల్. ఈ విధంగా మదనపల్లికి పరిచయం ఏ ఒక్క పరిచయం అవసరం లేదు. దీనికి ఒక వ్యక్తిగత పరిచయం తనకే ఉంది. దీని నినాదంతో మనమందరము మదనపల్లి అభివృద్ధికి కలిసి నడుం బిగిస్తాము, అందరూ కలిసి నడుద్దామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సో ఇప్పుడే సుమన్ టీవీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత 2025వ సంవత్సరానికి కానీ డైరీ ఆవిష్కరణ చేస్తున్నారు. గౌరవనీయులు మంత్రివర్యుల చేతుల మీదుగా, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యుల చేతుల మీదుగా, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ చరణ్ గారు, కుక్కంటి ఈశ్వర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి సార్, once again thank you sir. So vote of thanks